గుంటూరు జీజీహెచ్ అత్యవసర విభాగం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎమర్జెన్సీ వార్డు వద్ద ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు. ఎమర్జెన్సీ వార్డు డోర్ మూసేసి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్ఆర్సీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని కాకుండా వేరే పేషెంట్ను చూడ్డానికి వచ్చానని చెప్పినా పోలీసులు అనుమతించలేదు. ప్రభుత్వాసుపత్రి గేట్లు ఎలా మూసేస్తారని పోలీసులను ప్రశ్నించారు లేళ్ల అప్పిరెడ్డి. దీంతో పోలీసులు అప్పిరెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అర్థం చేసుకోండి ఒక మనిషి ఆయన సొంత చేయాలి హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాను ఆయన ఎక్కడ మీరు తాపెట్టండి హాస్పిటల్కి ఎందుకు మా పేషెంట్ చెప్పాల్సిన అవసరం ఆయన ఎమ్మెల్సీ ఈ పేషెంట్ ఎవరో కనుక్కోమని చెప్పారు. మా పేషెంట్ చెప్పాల్సిన అవసరం ఆయన ఎమ్మెల్సీ మా కరెస్పాండెంట్ అశోక్ జాయిన్ అవుతున్నారు, పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. ఒకవైపు శ్రీహరికి వైద్య పరీక్షలు పూర్తయినట్టు చెప్తున్నారు, మరోవైపు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిపై పోలీసుల దౌర్జన్యం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. అశోక్ చెప్పండి, అసలు నేను శ్రీహరిని కలవడానికి రాలేదు, వేరే పేషెంట్ని కలవడానికి వచ్చానని చెప్పినా కూడా లోపలికి రానివ్వని పరిస్థితి చూస్తున్నాం. ఆంక్షలున్నాయా ప్రభుత్వాసుపత్రి దగ్గర? వేరే రోగులు ఎవరిని కూడా లేకపోతే వారి బంధువుల్ని కూడా రానివ్వట్లేదా? ఏం జరుగుతోంది? దాదాపు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర అదే పరిస్థితి నెలకొంది. కొద్దిసేపటి క్రితమే దాదాపు 2.5 గంటల క్రితం పూడి శ్రీహరిని వైద్య పరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్కి తీసుకువచ్చారు. అయితే వైద్య పరీక్షలు చేస్తూ ఉండగా లేళ్ల అప్పిరెడ్డి అక్కడికి వచ్చారు. వెంటనే పోలీసులు అత్యవసర విభాగానికి సంబంధించిన గేట్లు వేసేశారు. అయితే వెంటనే లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు, నేను ఎమ్మెల్సీని, నేను వేరే పేషెంట్ని కలవడానికి వచ్చాను, పూడి శ్రీహరిని నేను కలవడానికి రాలేదు, లోపలికి ఎలవ్ చేయాలంటే పోలీసులు సత్యమేరే అన్నారు. వెంటనే గేట్లు మూసేసి హడావిడి చేశారు. ఒకనొక దశలో ఎమ్మెల్సీ పైన దౌర్జన్యం చేసిన పరిస్థితి. పాత గుంటూరు సిఐ ఎమ్మెల్సీని నెట్టివేయడం కూడా జరిగింది, చేత్తో ఇట్లా నెట్టివేయడం కూడా జరిగింది. నేను ఎమ్మెల్సీని, నేను ప్రభుత్వ ఆసుపత్రికి ఎప్పుడైనా రావచ్చు, నేను వేరే పేషెంట్ని చూడటానికి వస్తే ఎందుకు ఇక్కడ ఆంక్షలు విధించారు, అత్యవసర విభాగంలో ఎందుకు మీరు గేట్లు వేసేశారంటూ ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే పూడి శ్రీహరి ప్రభుత్వం ఒక కుట్ర ప్రకారం పూడి శ్రీహరిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. నిన్న కుప్పంలో 41 నోటీస్ ఇవ్వగానే మళ్ళీ వెంటనే పాతగుంటూరు పోలీసులు అదే కేసులో, అంటే సేమ్ టు ఒక పోస్టు పైన కుప్పంలో ఒకటి, పాతగుంటూరులో ఒకటి, నల్లపాడులో ఒకటి, 3 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే ఇందులో సాక్షాత్తు ఈస్ట్ ఎమ్మెల్యే ఆయనే స్వయంగా ఫిర్యాదు చేశారు. గతంలో ఈస్ట్ ఎమ్మెల్యే అమ్మాయిల పట్ల అసభ్యంగా వ్యవహరించారు, కిస్సులు వీశారు. అలానే పేదల పట్ల, మీరు పేదలు మా ఇళ్లు తొలగిస్తున్నారు బాబు అంటే మీరు వెళ్ళి రైలు కింద పడి చచ్చిపోండి అంటూ ఇచ్చారు. ఆయన పైన కాకుండా పూడి శ్రీహరి పైన ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే పూడి శ్రీహరిని కొద్దిసేపటి క్రితమే గుంటూరు కోర్టుకు పోలీసులు తరలించారు. మరి కొద్దిసేపట్లో కోర్టులో శ్రీహరిని ప్రవేశపెట్టనున్నారు. బిందు. అశోక్, థ్యాంక్ యూ.